నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. బీల్కొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో శనివారం జీవి ఆంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 76 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 42.38 లక్షల ఆర్థిక సహాయ నిధి చెక్కులు 7 LOCలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న సీఎం సహాయ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి పాలనలో బీలికొండ నియోజకవర్గంలోని 1655 మంది పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు 11.5 కోట్ల సీఎం సహాయ నిధులు అందించి ఆదుకోవటం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకునే పేదవాళ్లు ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆలస్యం చేయకుండా సీఎం సహాయ నిధులు విడుదల చేస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు సహాయం చేశారు. అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు 76 మందికి 42 లక్షల, ఈ 76 మందికి కలిపి 42,38,000 ఈరోజు ఇస్తున్నాం. గతంలో 1,579 మందికి ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ ఈ రోజుతో కలిపి 1,655 మందికి పెద్ద రికార్డు స్థాయిలో ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 11,05,92,000 రూపాయలు ఇస్తున్నాం. 11,05,00,000 రూపాయలు ఇస్తున్నాం. మొత్తం ఇప్పటిదాకా ఇచ్చాం. 1,655 మందికి ఇచ్చాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు 5 ఏళ్లలో చేసింది మనం మొదటి సంవత్సరంలోనే ఇచ్చేశారు చంద్రబాబు గారు. వాళ్ళు 5 ఏళ్లలో కొద్ది మందికి ఏదో నామమాత్రంగా చేశారు సీఎం రిలీఫ్ ఫండ్. కానీ ఈరోజు ప్రతిరోజు ఇస్తున్నారు. ప్రతిరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. మనం వారానికి వచ్చిన ఎన్ని కూడా వారానికి ఒకసారి ఇట్లా పెట్టి అందరికీ పంపిణీ చేస్తున్నాం. ఎవరన్నా మీరు వెళ్ళారా సెక్రటేరియట్కి? దీనికోసం వెళ్ళారా? దీని మీద ఎవరికైనా ₹1 ఇచ్చారా మీరు? అది ఇక్కడ మన ఆఫీస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మీరు వెళ్ళకుండా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంతకం పెట్టిస్తే, లెటర్ ఇస్తే మీరే పోవాలా, మీరే తిరగాలి, మీరే చెక్కు తెచ్చుకోవాలా. ఇంతమంది తిరగడం ఎంత కష్టం అవుతుంది? ఆఫీస్ ఎక్కడో రాజధానిలో ఉంటుంది. సెక్రటేరియట్ ఆఫీస్కి వెళ్ళి ఆడనే ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి తెచ్చుకోవాలి. ఇది మళ్ళీ ఇది ఇవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకొని ముందు ఆ లెటర్ ఇచ్చి రావడం, ఆ డిపార్ట్మెంట్ ఎత్తుక్కుంటూ పోవటం ఇంతమందికి ఇబ్బంది అవుతుందని నేనే ఆఫీస్ ద్వారా మన వెంకటేశ్వరరావు గారికి, పిఏ వెంకటేశ్వరరావుకి, వీరాంజనేయులు గారికి అందరికీ చెప్పి మన ఆఫీస్ నుండే నేరుగా అక్కడ పంపిస్తున్నాం. సో ఎక్కడ కూడా ఎవరు కూడా ₹1 ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా ఇట్లాంటి సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. ₹1 డబ్బులు ఇవ్వకుండా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం మా బాధ్యత. ఆ విధంగా మరి దేవుడు మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. సీఎం గారు ఇచ్చిన ఈ సహాయం మీ కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, దేవుడు మీకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్గా అందజేశారు మన చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. ఏమో ఈరోజు ఉచిత బస్సులోనే వచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇస్తే ఇప్పుడు 14,000 ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 ఇస్తున్నారు. తల్లికి వందనం పథకం ఇస్తున్నారు. ఇచ్చారా లేదా? చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ఒక్కో స్టూడెంట్కి 15,000 రూపాయలు ఇచ్చారు. మనం చాలా గొప్పగా గతంలో ఒక్కో బిడ్డకి ఇస్తే ఈరోజు 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి, 5 ఉంటే 5కి ఇస్తున్నారు చంద్రబాబు గారి పాలనలో. ఆ విధంగా తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభావ, రైతులకు 20,000, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఈ విధంగా అన్ని పథకాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చి 70,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పేదలకి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఆ విధంగా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా ఇచ్చి ప్రజల్ని ఆదుకున్న చంద్రబాబు గారికి, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారి దేవుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ఇవ్వాలని, ఇలాంటి సుపరిపాలనని మరి జీవితాంతం కొనసాగించాలని చెప్పేసి కూడా అందరం ప్రార్థిద్దాం. చంద్రబాబు గారి ఆరోగ్యం కోసం ఆనందంగా ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ 1గా ఈరోజు స్టేట్ని ఆంధ్రదేశంలో నంబర్ 1గా ముందుకు తీసుకెళ్తున్నారు. పెట్టుబడులు వచ్చినాయి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈరోజు అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల మొత్తం 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. తప్పనిసరిగా మరో పక్క లోకేష్ గారు తల్లికి వందనం పథకం ఇస్తున్నారు. ఈ ముగ్గురు కలిసికట్టుగా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. మరో పక్క ప్రధానమంత్రి మోడీ గారి సహకారం
బ్రహ్మాండంగా ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు. మోడీ గారి సహకారంతో విశాఖ ఉక్కు ఈరోజు లాభాల్లోకి వచ్చింది. ఇట్లా అలాగే ఇప్పుడు మనం అందుకులపాడు దగ్గర బ్రిడ్జి కడుతున్నాం, గోకరకొండ దగ్గర బ్రిడ్జి కడుతున్నాం. గతంలో ఒక కలవటు కూడా కట్టలేకపోయారు వైసీపీ పాలనలో. వైసీపీ పాలనలో పనులుండవు, రోజు బురద జల్లుతూ ఉంటారు, అసత్య ప్రచారాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగం తప్ప ఈరోజు చంద్రబాబు గారు చేసే అభివృద్ధి, వినుకొండలో నేను చేసే అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఈరోజు దుర్మార్గ విమర్శలు చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. వినుకొండలోని శివయ్య భవన్ లో మహంకాళి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఉలువలపూడి రాము మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజా పోరాటాల నిర్వహణ కోసం ఇంటింటికి సిపిఐ పేరుతో నిధి వసూలు చేస్తున్నారన్నారు. పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలని, అలాగే విద్యార్థుల కోసం అగ్రికల్చర్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న సీసపు గనులు, పలకల క్వారీలు, పలకల ఫ్యాక్టరీలు మరియు డాల్ మిల్లులు మూతపడటంతో వేలాది మంది వలస వెళ్తున్నారని, కనీసం 10,000 మందికి ఉపాధి లభించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రియమైన వినుకొండ పట్టణ ప్రజలారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ పట్టణ కార్యవర్గాన్ని వినుకొండ శివయ్య గారి భవనంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు కార్యవర్గం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మార్చి 1వ తారీఖు నుండి 15వ తేదీ వరకు గడప గడపకి తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా కనుక్కొని ప్రజా సమస్యలకై పోరాటానికి రూపొందించుకోవడానికి ఈ నెల 1 నుంచి 15 దాకా కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కేంద్రం నుంచి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీ నుండి వినుకొండ ప్రాంతంలో ఇల్లు లేని, ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాల అర్జీలు రాసి వారందరితోటి 24వ తేదీ మన స్థానిక ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు, సామాజిక పెన్షన్లు, వితంతు, వికలాంగులు, వృద్ధాప్యం, ఈ పెన్షన్లన్నీ కూడా రాక అనేక మంది 60 సంవత్సరాల పైబడి వెనక సరైన కుటుంబ సపోర్ట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 4,000 రూపాయల పెన్షను వారికి అందినట్టయితే వారికి ఆర్థిక తోడ్పాటు ఉంటుంది. సుశక్తిగా వాళ్ళు ఏదన్నా ఒక 2 ఇడ్లీ తినాలన్నా, వాళ్ళకి కావాల్సిన మందులు వగేరాలు కావాలన్నా కానీ ఈ 4,000 రూపాయలు అనేది వృద్ధులకి, వికలాంగులకి 6,000 రూపాయలు అనేది బాగా ఉపయోగపడుతుంది. కుటుంబ ప్రభుత్వం ఒక్కొక్కసారి సెలవు రోజులు కూడా 1వ తారీఖు వస్తే ముందుగా కూడా ఇస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం బాగా స్పందిస్తుంది. దాని కుటుంబ ప్రభుత్వాన్ని కూడా మా కమిటీ తరఫున అభినందిస్తున్నాం. ఇంటి స్థలాలు మీరు ఇస్తా అన్నారు. అసలు ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. దయచేసి వెంటనే మీరు ఇస్తా అన్న 2 సెట్లు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా రేషన్ కార్డులు ఒక కుటుంబంలో 3-4 ఉండి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు విడిపోయిన తర్వాత రేషన్ కార్డే క్రైటీరియా కాబట్టి దయచేసి రేషన్ కార్డుని వెంటనే మంజూరు చేయాలని, సామాజిక పెన్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్తో ఈ నెల 24 ధర్నా కార్యక్రమం. అదేవిధంగా వినుకొండ ప్రాంతంలో వినుకొండ ప్రాంతంలో డిగ్రీ దాకా చదువుకున్న పిల్లలకి ఆ తర్వాత పై చదువులు లేదు. అదేవిధంగా పై చదువు లేక అనేక మంది డిగ్రీ దాకా చదువుకొని ఉద్యోగాలు లేక రిలయన్స్ లాంటి చిన్న చిన్న షాపుల్లో, బట్టల కొట్టుల్లో, అది లేక టీ కొట్టుల్లో, కూల్డ్రింక్ షాపుల్లో, హోటళ్లలో కూడా పనిచేసి ఏం చేస్తారు పాపం వాళ్ళు. వాళ్ళ జీవనోపాధి కనుక కుటుంబానికి ఇంట్లో డిగ్రీ దాకా చదివించాము కదా అంటున్నారు. ఇవాళ డిగ్రీ అనేది పెద్ద చదువు కాకపోవడంతో పిల్లలు అనేక మంది అనేక ఇబ్బందులు పడి మానసికంగా కూడా డిప్రెషన్ పాలై అనేక మంది అనేక వ్యసనాల బారిన కూడా పడే పరిస్థితి ఉంది. దయచేసి కుటుంబ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వినుకొండలో ఒక వెటనరీ కాలేజీ, ఒక
లేదా ఒక నర్సింగ్ కాలేజీ లేదా అగ్రికల్చర్ బిఎస్సి కాలేజీ లేదా ఇంకొక ఏదైనా మంచి చదువుకోవడానికి ఉన్నత చదువులకు మంచి కాలేజీని వినకొండలో ఏర్పాటు చేయాలి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు మరియు చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి త్రాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 86.68 లక్షల రూపాయల విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. చరిత్రలోనే తొలిసారిగా 2 సార్లు అంగన్వాడీ వేతనాలను పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని జీవి పేర్కొన్నారు. అంగన్వాడీలకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూసిన గ్రాడ్యుటీ డిమాండ్లను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లోనే 20 కోట్లు కేటాయించి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిందని వివరించారు. అంగన్వాడీ బిల్డింగ్లు తెలుగుదేశం పాలనలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం మారింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క అంగన్వాడీ సెంటర్ పూర్తి చేయాల. రాష్ట్రంలో వేలాది అంగన్వాడీ సెంటర్లు కన్స్ట్రక్షన్ మధ్యలో లేదా చివరిలో ఆగిపోయినవి. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పాలన వచ్చినాక ఒక్క అంగన్వాడీ సెంటర్ అన్నా మీరు పూర్తి చేశారా? ఎందుకు చేయలేదు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు ఎన్డీఏ పాలన వచ్చినాక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి గ్రాట్యుటీ 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. చంద్రబాబు గారికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంగన్వాడీ వర్కర్స్కు, ఆయాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అంగన్వాడీ బిల్డింగులు రాష్ట్ర వ్యాప్తంగా అవి ఎన్డీఏ పాలన తొందరలో అవన్నీ కూడా పూర్తి చేయబోతూ ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించబోతున్నాము. అలాగే స్మార్ట్ ఫోన్లు ఇచ్చాం. అంగన్వాడీ ప్రతి టీచర్కి కూడా స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్కడ పిల్లలకి మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు అందించడం జరిగింది. 5G స్మార్ట్ ఫోన్లు 58,204 మంది అంగన్వాడీ వర్కర్స్కు, సూపర్వైజర్స్కు, బ్లాక్ కోఆర్డినేటర్లకు 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందించడం జరిగింది. అట్లాగే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకై ఈరోజు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇప్పుడు గత పాలన వైఫల్యం వలన, దోపిడీ వలన రాష్ట్రం ఎంతో మూల్యం చెల్లించి నష్టపోయింది. 9,60,60,000 కోట్లు అప్పులు ఈ రోజుకి ప్రభుత్వం తీరుస్తూనే ఉంది, ఇంకా తీరుస్తూనే ఉండాలా. భవిష్యత్తులో ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే భవిష్యత్తులో అంగన్వాడీలకి ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా జీతాల పెంపు గురించి కూడా ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరో 2 సంవత్సరాల్లో ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇప్పటికీ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, అట్లాగే కొన్ని మౌలిక సదుపాయాలకు ఏదైతే బిల్డింగ్లు ఆగిపోయినాయో వైసీపీ పాలనలో పూర్తి చేయలేదో అవన్నీ కూడా మా ప్రభుత్వం చంద్రబాబు గారి పాలనలో మొత్తం కూడా పూర్తి చేస్తాం. అంగన్వాడీ సెంటర్లో ప్రతి బిడ్డ, చిన్న బిడ్డలకి మరి చిన్నారులకి బాగా పాలన అందే విధంగా, పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపడతాం. ఇంకా వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటి ఎన్నికల్లో మాటలు అవన్నీ కూడా సంపూర్ణంగా భవిష్యత్తులో పూర్తి చేస్తాం. కొన్ని ఇప్పుడు ప్రణాళిక పూర్తి చేస్తాం, భవిష్యత్తులో మిగిలిన కూడా పూర్తి చేస్తామని మరొకసారి అంగన్వాడీ టీచర్లు కూడా అభినందన తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అంగన్వాడీకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నా. బీరికొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమే లక్ష్యంగా పోలీస్ మరియు మున్సిపల్ శాఖలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి సోమవారం పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ప్రధాన రహదారుల పక్కన పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారిన దుకాణాల పొడిగింపులు, అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. మిగిలిన అన్ని అంతర్గత రహదారులలో కూడా ఈ ఆక్రమణ తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. పట్టణంలోని వ్యాపారస్తులు, దుకాణదారులు రోడ్లపై ఉన్న తమ ఆక్రమణను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ మరియు పోలీసు వారు కోరారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ అభివృద్ధికి, సులభతరమైన ప్రయాణానికి ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలి.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.